హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వడివడిగా ఫినాలే వైపు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున. ఇక స్టేజ్ పైకి వచ్చిన తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కళ్యాణ్ పడాలతో మాట్లాడటం అయితే జరిగింది. కళ్యాణ్, ఈ వారం నువ్వు నామినేషన్స్లో నామినేట్ చేసిన విధానం అయితే మరో లెవెల్, చాలా బాగా చేశావు, చాలా క్లారిటీతో మాట్లాడావు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ ప్రారంభమైనప్పుడు అందరూ కూడా ఒకే ఒక మాట, కళ్యాణ్ని చూస్తే మా పక్కింటి అబ్బాయిని చూసినట్టే ఉంది, ఏమాత్రం గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడడు, ఎవరు ఏం చెప్పినా కూడా సర్దుకుపోయే మనస్తత్వం, అది చాలా బాగా నచ్చింది అనేసి ఇతర కంటెస్టెంట్స్ యొక్క హౌస్మేట్స్ వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉంటే చాలా ముచ్చటేసింది కళ్యాణ్ అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పాడు కళ్యాణ్. అయితే ఆ తర్వాత నువ్వు ఎవరడిగినా కూడా ఫ్యామిలీ వీక్ నాకేమీ అవసరం లేదు, మీరు కావాలంటే టైం తీసుకోండి అంటూ అంతలా ఇచ్చేయడానికి సిద్ధమైన నువ్వు మీ అమ్మని చూడగానే అంతలా రియాక్ట్ అయ్యావు, కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళి హక్ చేసుకున్నావు అంటే సార్, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన విధానం కానీ, నేను జాబ్ చేసే దగ్గర కానీ నెలల తరబడి మా పేరెంట్స్కి దూరంగా ఉండి నాకు మరో 4 వారాల్లో చూస్తాను కదా, సో పెద్దగా ఏమీ అనిపించలేదు, అందుకే టైం ఇస్తానన్నాను, కానీ ఎవరూ తీసుకోలేదు. సంజన గారు అడగగానే 5 నిమిషాల సమయం అయితే ఇచ్చేశాను, కానీ సంజన గారు కూడా 1 నిమిషమే తీసుకొని 4 నిమిషాలు నాకే ఇచ్చేశారు. సో దానికి కూడా నేను చాలా హ్యాపీ. మా అమ్మ వచ్చింది, మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తమ బాధను కూడా పంచుకొని అందరితో చెప్పి వెళ్ళింది, అందరితో మాట్లాడింది. సో నేను మా అమ్మ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను సార్ అంటూ చెప్పడంతో ఈ ఒక్క మాటతో నువ్వు కొన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్నావు కళ్యాణ్. నీకు ఫ్యామిలీ వీక్ అవసరం లేదేమో అని నీకు అనిపించింది, కానీ తనుజ ఒక మాట చెప్పింది నీకు గుర్తుందా, నీకు అవసరం లేదేమోరా, కానీ మీ పేరెంట్స్ ఇక్కడికి రావాలి అని అనుకుంటారు కదా, వారిని ఎందుకు నువ్వు బాధ పెడతావు అంటూ అన్నది కదా. ఆ ఒక్క మాట చాలు మీ పేరెంట్స్పై నీకు ఉన్న రెస్పెక్ట్ ఏమిటో నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అంటూ తనుజ నీకు చెప్పిన మాటలు మాత్రం సూపర్. నువ్వు దాని తర్వాత ఇక టైం ఇస్తాను అని అనకుండా మీ పేరెంట్స్ని లోపలికి పిలుచుకున్న విధానం కానీ, మీ అమ్మతో నువ్వు మాట్లాడిన అంశాలు కానీ, ఇక ఆ తర్వాత అసలైన సమరంలో భాగంగా కెప్టెన్సీ టాస్క్లో నువ్వు రెడ్ టీం మొత్తాన్ని ఆపడం చూస్తుంటే అసలు ఏమన్నా గేమ్ ఆడావా కళ్యాణ్, అస్సలు నీ నుంచి ఈ తరహా పర్ఫార్మెన్స్, అందులోనూ 3-4 ట్యాకిల్ చేసి మీ టీంని కాపాడుకున్న విధానం చాలా బాగుంది. అయితే కెప్టెన్సీ నుంచి నిన్ను తొలగించగానే ఎందుకు అంత సింపుల్గా వదిలేసావు అంటే, సార్ అక్కడ రీతు నేను క్యాప్టెన్ కాలేదు, నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఒకవైపు, మెజారిటీ ఓట్లు వచ్చాయి నీకే అంటూ మరోవైపు, అందుకే ఇక చేసినా కూడా వేస్ట్ అనేసే వదిలేశాను సార్, నేను ఇక నాకు లాభం లేదు అనుకున్న దగ్గర ఆర్గ్యూ చేయాలనుకోను, ఏదైనా నేను తప్పు చేయకపోయినా తప్పు చేశాను చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆర్గ్యూ చేసి తీరతాను సార్ అంటూ నాగార్జునతో అయితే చెప్తున్నాడు కళ్యాణ్. సో మొత్తంగా ఒక్క మాటతో కొన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్నావు కళ్యాణ్ అంటూ నాగార్జున కళ్యాణ్తో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.